హాయ్! హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు శ్రీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. మానస స్మరామి పార్ట్ 69తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. తగ్గించేస్తున్నారు అలా. సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అంటున్నారు కదా, లైక్స్ ఇచ్చేయచ్చు కదా. ఇక కథలోకి వెళ్దాం. అభిని మొహంలో మారుతున్న ఎక్స్ప్రెషన్ చూసి చిన్నగా నవ్వుకుంటూ లెట్స్ స్టార్ట్ అవర్ లవ్ జర్నీ మిసెస్ అవని అభిరామ్ అని అనుకుంటాడు. మెను అవనికిచ్చి ఫుడ్ ఆర్డర్ ఇవ్వు అని చెప్తాడు. సార్, మీకేమి ఇష్టం నాకెలా తెలుస్తుంది? నువ్వు నాకు పర్సనల్ అసిస్టెంట్ అవని. నాకేమి ఇష్టం, ఎలా ఉంటే ఇష్టం, ఏం ఇష్టం ఉండదు అన్నీ తెలుసుకోవాలి. ఇలా బయటకు వెళ్ళినప్పుడు ఆర్డర్ ఇవ్వడానికి అన్నీ తెలుసుకోవాలి. నువ్వు ఇలా తెలుసుకోకపోతే ఎలా అని అడుగుతాడు అభి. ఏదో పెళ్ళాం మొగుడు గురించి తెలుసుకోవాలన్నట్టుంది మీరు చెప్పేది అని గొనుక్కుంటూ. కొత్త కదా సార్, ఇంకా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను సార్. అయినా నాకు తెలుసుకునే అంత టైం మీరు ఎక్కడిస్తున్నారు సార్ అని అంటుంది. పర్లేదు, బాబుకి మాటలు వస్తున్నాయి అనుకొని, అంటే ఇప్పుడు తప్పు నాదే అంటావు అని అంటాడు అభి. ఆహా, తప్పు అనటం లేదు సార్, టైం ఇవ్వలేదు అని అంటున్నాను. ఏ రాయితో కొట్టుకుంటే ఏంటి, బుర్ర పగల కొట్టుకోవడానికి? నువ్వు అన్నదానికి అదే అర్థం వస్తుందిలే. సారీ సార్, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. అభి ఫుడ్ ఆర్డర్ ఇస్తూ నాన్ వెజ్ తింటావా అని అడుగుతాడు. తింటాను సార్, కానీ ఈరోజు తినను సార్. ఎందుకో? ఇవాళ శనివారం సార్. అయితే శనివారం, సోమవారం, శుక్రవారం తినను సార్. సరే అని వెజ్ ఆర్డర్ ఇస్తాడు. నీకు ఓకేనా నేను చెప్పినవి అని అడుగుతాడు. ఎస్ సార్. నా గురించి నువ్వు తెలుసుకునేదానికంటే నీ గురించి నేను తెలుసుకుంటున్నాను. ఇంకా నీ ఫ్యామిలీలో ఎవరెవరు ఉంటారు, నీకు సిబ్లింగ్స్ ఉన్నారా అని అడుగుతాడు అభి. ఫ్యామిలీ గురించి ఏముంటుంది సార్, అమ్మ, నాన్న, తమ్ముడు, నానమ్మ, ఎవరికైనా ఇలాగే ఉంటారు కదా సార్. నీకు తెలివి మామూలుగా లేదే అనుకొని. అవునా, నాకు తమ్ముడు, చెల్లి, అక్క, అన్న అనేవారు లేరు మరి అని అంటాడు అభి. కొన్నిళ్లలో నాని తాతలు కూడా ఉండరు కదా. నేను అడిగింది అది కాదు. మీ నాన్న ఏం చేస్తారు, తమ్ముడు ఏం చదువుతున్నాడు, అది చెప్పాలి అని అంటాడు అభి. పోయిన జన్మలో ఈయన నేను ఏదో గట్టిగానే టార్చర్ చేసినట్టున్నాను. అందుకే ఈ జన్మలో నాకు భాస్కం మొగుడయ్యాడు. చుక్కలు చూపిస్తున్నావు కదా మగడా, అసలు నా గురించి తెలుసుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్నారనుకుంటా. ఏం చేసి ఉంటాను పోయిన జన్మలో అని అనుకుంటూ ఉంటుంది అవని. హలో మేడం, ఫుడ్ వచ్చింది, సర్వ్ చేయండి, తర్వాత ఊహల్లోకి వెళుదురు అని అంటాడు. హా సార్ అని ప్లేట్స్లో ఫుడ్ పెడుతుంది. ఇద్దరు తినడం స్టార్ట్ చేస్తారు. తినే వరకు ఏమీ ప్రశ్నలు అడగకండి నాయన, అస్సలే ఆకలిగా ఉంది. మీరు అడిగే వాటికి సమాధానం చెప్పలేక టెన్షన్తో కడుపు నిండా తిండి కూడా తినలేను. దేవుడా, ఈ ఒక్క కోరిక తీర్చు, అస్సలే నా మీద పగ పట్టేశావు కదా అని అనుకొని తింటూ ఉంటుంది. తినులే, డిస్టర్బ్ చేయను, లేదంటే తిండి కూడా సరిగ్గా తినటం లేదు అని అభి ఫోన్ చూసుకుంటూ తింటూ ఉంటాడు. అభిని దొంగ చూపులు చూస్తూ తింటూ ఉంటుంది. అది గమనించిన అభి ఏమైనా కావాలా అని అడుగుతాడు. ఏమొద్దు సార్ అంటుంది. మరి ఆ చూపులేంటి? అది ఏం లేదు సార్, నా చూపే అంత అని తల వంచుకొని, బుద్ధి లేని గాడిద, ఆ దొంగ చూపులెందుకు, ఆయన ఏం చేస్తే నీకెందుకు, ఎప్పుడు చూడు దొరికిపోతావు, పోలీసు వాడి చేతికి దొంగ దొరికినట్టు అని తినడం అయ్యే వరకు తలెత్తితే నా చెప్పుతో నేనే కొట్టుకుంటా అనుకొని తలెత్తకుండా తింటూ ఉంటుంది. అభి నవ్వుకుంటూ తిను తిను, తర్వాత నేను వేసే బాంబుకి ఎనర్జీ కావాలి కదా అని అనుకొని అవనిని చూస్తూ తింటూ ఉంటాడు. భవానీ, కోమలి, ప్రభాకర్ చెప్పాడు అని అభి ఇంటికి వస్తారు. అదే టైంలో అవని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు హర్ష వాళ్ళు. వాళ్ళ కారు లోపలికి రావడం చూసిన సుచిత్ర వెంటనే మాటలాపి, అత్తయ్య, పొరపాటును కూడా అవని గురించి వీళ్ళ దగ్గర ఎత్తొద్దు అని అంటుంది. నేనెందుకంటాను, కూతురని ఏమైనా చెబితే అని ముందుగానే చెబుతున్నాను. అసలే భవానీ విషయం తెలుసుకోవడానికి తెలివిగా మాట్లాడుతుంది.
మీరు వాళ్ళ బుట్టలో పడతారని నా భయం అని అంటారు సుచిత్ర. నేనేం పడనులే అని చెబుతారు ధనుగారు. అప్పుడే ఇద్దరు లోపలికి వస్తారు. ఏంటి అందరూ ఒక దగ్గరే ఉన్నారు అని అడుగుతుంది భవాని. ఉంది ముగ్గురం. ఒక దగ్గర కాక మూలకొకరం కూర్చోవాలా ఏంటి అని వెటకారంగా అడుగుతారు హర్ష. అది కాదన్నయ్య, ఈ టైం అమ్మ విశ్రాంతి తీసుకునే టైం కదా, అందుకు అడుగుతున్నాను అని అంటుంది. నాకు నిద్ర రావడం లేదులే, అందుకే కూర్చున్నాను. ఇంతకీ అమ్మ కూతురు ఈ టైంలో వచ్చారేంటి అని అడుగుతారు ధనుగారు. అదేంటమ్మా, మిమ్మల్ని చూడ్డానికి, అది కూడా పుట్టింటికి రావడానికి కూడా టైం చూసుకోవాలా అని అంటుంది భవాని. ఈ మాటలేం కానీ ఇప్పుడేదో పని మీద వచ్చుంటావు, అది చెప్పు ముందు. అమ్మమ్మ, నువ్వు చాలా తెలివైన దానివి, రాజకీయాలు ట్రై చేయొచ్చు కదా అని అంటుంది కోమలి. నా తెలివేముందులే అమ్మా, మీ అమ్మ కూతురు తెలివి ముందు నా కూతురు అది అభి మీద బెంగ పెట్టుకుంది, వాడు పెళ్లి చేసుకొని అన్నాడు అని తిండి నిద్ర మానేసి రూమ్లో నుంచి బయటికి రావడం లేదు అని నాకు చెప్పింది. కానీ దాని కూతురేమో గోవా వెళ్ళి ఫ్రెండ్స్తో కుప్పిగంతులు వేస్తూ ఎంజాయ్ చేస్తుంది. అదేనా బాధపడడం మీ ఊరిలో అని మాటల్లో కొంచెం వెటకారం జోడించి అంటారు ధనుగారు. కోమలి గోళ్ళు కొరుక్కుంటూ ఇదెలా తెలిసింది వీళ్ళకి అసలు అని అనుకుంటుంది. ఏంటి, ఎలా తెలిసిందని అనుకుంటున్నావా? అదేదో ఇంటూనో ఏదో ఉంది కదా ఫోన్లో. ఇంటూ కాదమ్మా, ఇన్స్టా అని అంటారు హర్ష. అదేలే, అదేదో ఉంది కదా అందులో చూశాను అని అంటారు ధనుగారు. నీకు ఇన్స్టా ఉందా అమ్మమ్మ? నాకెందుకు అవన్నీ, నా మనవడు చూపించాడు. అభికి తెలిసిందా అని కోమలి వైపు కోపంగా చూస్తారు భవానీ. ఏదో ఒకటి చెప్పు అని రిక్వెస్ట్ చేస్తున్నట్టు కళ్ళతో సైగ చేస్తుంది కోమలి. అదేం లేదమ్మా, ఇంట్లో ఉంటే అలా అభినయ్ గుర్తుకు వస్తుంది అని నేనే పంపించాను బలవంతంగా అని అంటుంది భవానీ. సర్లే, ఎవరు ఎలా ఎక్కడికి పోతే నాకెందుకు, ఇప్పుడు వచ్చిన విషయం ఏంటి అని ధనుగారు అడుగుతారు. ఏం లేదమ్మా, మా మామయ్య గారికి సీరియస్గా ఉంది కదా, నేను ఆయన వెళ్తున్నాం. ఒక 10 రోజులు కోమలి ఇక్కడ ఉంటుంది అని చెప్పడానికి వచ్చాను. ఇదేదో కొత్త నాటకం ఆడుతున్నారు మళ్ళీ అని అనుకుంటుంది సుచిత్ర. మేనకోడలుగా ఉంటాను అంటే మాకేం అభ్యంతరం లేదు, మళ్ళీ ఏదన్నా కొత్త నాటకం ఆడారంటే మాత్రం మర్యాదగా ఉండదు భవానీ అని కొంచెం సీరియస్గానే అంటారు హర్ష. ఏం ప్లాన్లు అన్నయ్య? నేనంతా చెప్పాక కూడా నిన్న అభి ఆఫీస్కి వెళ్ళి ఎందుకు కాబోయే భార్య అని చెప్పింది భవానీ, నీకు తెలియకుండానే వెళ్ళిందా అని హర్ష గారు కోపంగా అడుగుతారు. ఏదో సరదాగా చెప్పింది అంట అన్నయ్య. సరదా ఏంటి ఇలాంటి విషయాల్లో? ఎన్నిసార్లు చెప్పినా మారరా మీరు? వాడికి కోపం వస్తే మాత్రం మీరు శాశ్వతంగా ఈ ఇంటికి దూరం కావాల్సి వస్తుంది భవానీ. ఏదో అమ్మ మొహం చూసి వదిలేస్తున్నాడు. చెప్పాం కదా, అయినా ఇంకా అభిని విసిగించడమేంటి? కోమల్ని చేసుకుంటామని వాడు గాని మేం గాని ఏమీ మీకు చెప్పలేదే. ఫస్ట్ నుంచి జరగదు అనే చెబుతున్నాను, మీరు వినటం లేదు. ఇంకోసారి అభి వైపు కోమలి వెళ్తే నేనే చెల్లి అనే బంధాన్ని వదులుకుంటా భవాని అని హర్ష అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూస్తాను ఎలా వదులుకుంటావో, నా కూతురు మెడలో తప్పక తాళి కట్టేలా చేస్తాను అని అనుకుంటుంది భవాని. ఎప్పుడు వెళ్తున్నారు అని అడుగుతారు ధనుగారు. ఒక 2 రోజుల్లో వెళ్తాం. వచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఉండమని చెప్పు, నా గదిలో ఉంటుంది. అలా ఇష్టమైతే ఉంచండి, లేకపోతే లేదు అని అంటూ ధనుగారు కూడా లోపలికి వెళ్ళిపోతారు. అత్తయ్య, టాబ్లెట్లు వేసుకోండి అని సుచిత్ర ఆవిడ వెనకే వెళ్తారు. తల్లి కూతురిద్దరూ మొహాలు చూసుకుంటూ అక్కడే నుంచుంటారు. తినడం అయిపోవడంతో బ్యాగులు తీసుకోవడానికి రూమ్కి వస్తారు. అవని, రేపు కొంచెం పద్ధతిగా చీర కట్టుకొని మా ఇంటికి రావాలి అని అవని నెత్తి మీద బాంబు వేస్తాడు అభి. అవని బ్యాగ్ తీస్తుందల్లా అది వదిలేసి, ఎందుకు సార్ అని కంగారుగా అడుగుతుంది. ఎందుకేంటి, నా లవ్వర్ నువ్వే అని వాళ్ళకి చూపించాలి కదా. అప్పుడే ఎందుకు సార్ అని దీనంగా మొహం పెడుతుంది.
దానికి కూడా ముహూర్తం చూడాలా ఏంటి? అలా అని కాదు సార్. చెబితే సరిపోతుంది కదా! రావడం ఎందుకు సార్? అంత లేదు. మా అమ్మ టెస్ట్ చేస్తుంది. నేను నిజం చెప్తున్నానా? అబద్ధం చెబుతున్నానా అని. ఏంటి? టెస్టునా? అని షాక్ అవుతుంది అవని. అదేంటి అంత షాక్ అయ్యావు? టెస్ట్ అంటే? ఏం టెస్ట్ పెడతారు సార్? ఏమో అని భుజాలు ఎగరేస్తాడు అభి. మీకు కూడా తెలీదంటే ఎలా సార్? ఏముంది? ఎలా? ఎప్పుడు? ఏంటి? ఇదే అడుగుతారు. ఎప్పుడు ప్రేమ స్టార్ట్ అయింది? ఎవరు ముందు ప్రపోజ్ చేశారు? ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతుంది. నేను కారులో వెళ్ళేటప్పుడు ఏం చెప్పాలి చెప్తాను. ఇద్దరం ఒకటే చెప్పాలి కదా! లేకపోతే చెప్పాను కదా మా అమ్మ గురించి అని అంటాడు అభి. నిజంగా నీకు బుద్ధి లేదే అవని? లవర్ అన్నప్పుడు నాకొక 2 రోజులు టైం కావాలని అడిగి సావచ్చు కదా! ఆహా! పెద్ద వీరనారిలాగా వెంటనే ఓకే చేశావు. ఈయన గారేమో రేపే ఇంటికి రమ్మంటున్నారు. అసలు నా లైఫ్ ఏంటి స్వామి ఇలా డిజైన్ చేశావు? అని ఏడుపు మొహం పెట్టుకుంటుంది. అది చూసి అభి నవ్వుకుంటూ వెళ్దామా అంటాడు. హా సార్ అని నీరసంగా అంటుంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అవనిని చూసి చిలిపి ఆలోచన చేస్తూ కాలడ్డం పెడతాడు అభి. దానితో తూలి అభి మీద పడుతుంది. పడుతూనే అవని లిప్స్ అభి లిప్స్ని టచ్ అవుతాయి. ఆహా! అభి అలా అయ్యేలా చేస్తాడు. జరిగిన దానికి అవని షాక్తో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. ఏదో ఆలోచిస్తూ నడుస్తున్న అవనిని చూసి చిలిపి ఆలోచన చేస్తూ కాలు అడ్డం పెడతాడు అభి. దానితో తూలి అభి మీద పడుతుంది. పడుతూనే అవని లిప్స్ అభి లిప్స్ని టచ్ అవుతాయి. ఆహా! అభి అలా అయ్యేలా చేస్తాడు. జరిగిన దానికి అవని షాక్తో కళ్ళు పెద్దవి చేసుకొని చూస్తుంది. అవని తూలి మీద పడుతుందని తెలుసు కనుక అభి రెడీగా ఉన్నాడు. వచ్చిన అవకాశాన్ని ఎక్కడా వదులుకోకూడదు అన్నట్లుగా అవని తన మీద పడగానే అవని నడుం చుట్టూ చేతులు వేసి తన దగ్గరికి లాక్కుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటాడు అభి. అలా అవనిని దగ్గరికి లాక్కుంటూ కూర్చునే ప్రాసెస్లో ఆ స్పీడ్కి అవని మొహం అభి మొహం దగ్గరికి వస్తూ అవని పెదాలు అభి బుగ్గల్ని టచ్ అయ్యే టైంకి కొద్దిగా మొహం తిప్పి పెదాలు కలిసేలా చేస్తాడు. ఇదంతా కొన్ని సెకండ్లలో జరిగిపోతుంది. ప్లాన్ ప్రకారం తను అనుకున్నది జరిగేసరికి అభి ఫుల్ జోష్లో ఉంటే అనుకోని ముద్దుకి అవని షాక్లోకి వెళ్ళిపోయింది. 2 నిమిషాలు అవనిని కదిలించకుండా తన ఒళ్ళో అలాగే కూర్చోబెట్టుకొని తర్వాత అవని అని చిన్నగా పిలుస్తూ అవని చెంప మీద తడతాడు. అప్పుడు షాక్లో నుంచి బయటకు వచ్చిన పాప, నేను కావాలని పెట్టలేదు సార్. పడుతున్నప్పుడు అనుకోకుండా జరిగింది. సారీ సార్ అని అంటుంది కంగారుగా. ఇట్స్ ఓకే. ఇప్పుడు నేను అడగలేదు కదా. అప్పుడు తను ఉన్న పొజిషన్ చూసుకొని కంగారుగా సారీ సార్ అంటూ సడన్గా లేవబోతుంది. కానీ అవని చైన్ అభి షర్ట్ బటన్కి పట్టేసి ఉంటుంది. అది చూసిన అవనికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందేమో అన్నంతగా గుండె దడదడలాడింది. కొద్దిగా తేడా వచ్చినా ఇప్పుడు లోపల ఉన్న చైన్ బయటకు వస్తుంది. ప్రస్తుతం పిన్స్ పెట్టి కవర్ చేసింది కాబట్టి అది రాలేదు. ఓన్లీ పైన ఉన్న చైన్ అభి బటన్కి సైడ్కి తగిలించినట్టు పట్టేసింది. నెమ్మదిగా వణికే చేతులతో ఆ చైన్ని బటన్ నుంచి తీసి ఫాస్ట్గా లేచి ఇప్పుడే వస్తాను సార్ అని ఫాస్ట్గా వాష్రూమ్లోకి వెళ్తుంది. అవని కంగారికి నవ్వొస్తున్నా తను పడుతున్న టెన్షన్కి మనసు బాధగా మారింది అభికి. ఎందుకు అవని ఇంత మొండిగా ఉన్నావు? నిన్నెలా కరిగించాలి అని అనుకుంటూ పోనీ నాకు నిజం తెలిసిందని చెప్తే నువ్వెలాంటి డిసిషన్ తీసుకుంటావో నాకు తెలుసు. ముందు వెనక ఆలోచించకుండా నాకు దూరంగా పారిపోతావని అర్థమవుతుంది. ప్రస్తుతం నీ మైండ్ అంతవరకే ఆలోచిస్తుంది. నా ప్రయత్నం అంతా నీకు నువ్వుగా నేనే నీ అవనిని అని చెప్పాలి. నేను నీకు కావాలి అని అనుకోవాలి. నేను లేకుండా బతకాలి అనుకున్నా నువ్వు నేను లేకుండా బతకలేనన్న స్థితికి రావాలి. అందుకే ఇంత చేస్తున్నాను అని అనుకుంటూ అసలు నిన్ను అంతగా ఆపేస్తున్న కారణమేంటి అని ఆలోచన చేస్తున్నాడు అభి. వాష్రూమ్లోకి వెళ్ళిన అవని గుండె చేత పట్టుకొని డౌట్ లేదు, ఇలాగే కంటిన్యూ అయితే తొందరలోనే గుండెపోటుతో పోవడం ఖాయం. తట్టుకో తల్లి,
శాంతించు అని గుండె మీద రుద్దుకుంటూ చైన్ కొన్నాళ్ళు తీసేయడం మంచిదా? ఆహా, అది మెడలో నుంచి తీయలేను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉంటాను అనుకొని తన పెదాల్ని వేలితో తాకి అభి పెదాలకి తన పెదాలు తగలడం గుర్తుకు రాగానే చిన్నగా సిగ్గుపడుతూ ఇవన్నీ నాకు తర్వాత జ్ఞాపకాలు సార్ అని అనుకొని మొహం మీద నీళ్లు కొట్టుకొని బయటికి వస్తుంది. అవని బయటికి రావడం చూసి ఏమీ జరగనట్టుగా వెళ్దామా అని అడుగుతాడు. హా సార్ అని తన బ్యాగ్ ఫైల్ తీసుకుంటుంది. అభికి ఫోన్ వస్తే మాట్లాడుతూ కారు దగ్గరికి వెళ్ళిపోతాడు. అవని వెనక నిదానంగా నడుస్తూ అవని ఇంకా ప్రతి చిన్నదానికి షాక్ అవ్వడం మానే. తనేం పరాయివాడు కాదు, నీ మొగుడు. తనతో కావలసినంత జ్ఞాపకాలు పోగేసుకో, జీవితాంతం వాటితో బతికేయొచ్చు అనుకుంటుంది. కానీ సార్ నిజంగానే నన్ను తను ప్రాణంగా అనుకుంటున్నారా? మరి నా కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఆయన మనసు మార్చి పెళ్లి చేసుకునేలా ఎలా చేయాలి అని ఆలోచిస్తుంది. కథ కొనసాగుతుంది. మరి అవని ఏ కారణం చేత వెనకడుగు వేస్తుంది? అభి మనసు మార్చుకొని వేరే పెళ్లి చేసుకోవాలంట. మరి ఏం జరగబోతుందో తెలియాలంటే ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి యార్.